హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో పెద్దాపురంలో మనకు అన్లోడ్ అయిన వెంటనే మనకు లోడింగ్ అయితే దొరకడం అయితే జరిగింది. ఈ లోడ్ వచ్చేసి మనకు యానం దగ్గర నుండి అయితే అవుతా ఉందన్నమాట. సో అన్న వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే. నేను యానం దగ్గరికి వెంటనే అయితే వచ్చేసాను. సాయంత్రం మధ్యాహ్నం 2కి లోడింగ్ పాయింట్లో అయితే పెట్టామన్నారులే, కానీ నాకు రావడానికి కొంచెం కాకినాడలో నో ఎంట్రీ కదా, అక్కడ నుండి కొంచెం తిరిగి రావడానికి ఆల్మోస్ట్ 3:30-4 అయితే అయిందనమాట. రాగానే లోడింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ వీళ్ళు వచ్చేసి పొద్దుటి నుండి బండి కోసమే వెయిట్ చేస్తున్నారంట. మనం లోడ్ వచ్చేసి మనం 12:30కి ఆ టైంకి అయితే మాట్లాడేసాము. రాగానే మనకి లోడింగ్ స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం ఒకటే రోజులో కంప్లీట్ చేసేస్తాను. రాత్రి 10 వరకు అయితే బండి కంప్లీట్ చేసి మిమ్మల్ని బయటకు వదులుతామని అయితే చెప్పారనమాట. సో ఇక్కడ లొకేషన్ చూడండి, మొత్తం చుట్టూ కొబ్బరి చెట్లు అండ్ సింగిల్ రోడ్డు. ఈ సింగిల్ రోడ్లో మనం అయితే లోడింగ్ పాయింట్కి అయితే రావడం అయితే జరిగింది. అక్కడ చిన్న కొబ్బరి ఆకుల కింది నుండి అయితే మన బండి అయితే కనిపిస్తూ ఉంది కదా. సో అక్కడ బండి అయితే లోడ్ అయితే అవుతూ ఉందన్నమాట. అండ్ లోపల లోడింగ్ ఏరియా కూడా బాగానే ఉంది. ఇక్కడ మన ముందు వచ్చేసి ఒక డీసీఎం అయితే ఒలిచిన పొట్టు అయితే ఉంటుంది కదా, ఆ పొట్టు అయితే లోడింగ్ అయితే వేసుకొని వెళ్తూ ఉన్నారు. అండ్ మనకు వచ్చేసి లూజ్ అయితే పోస్తూ ఉన్నారనమాట, కొబ్బరి బోండాల టైపు. అంటే ఈ మళ్ళీ అక్కడికి వెళ్ళాక పొట్టు వలుచుకొని దేవుని దగ్గర కొట్టే కాయలే అనమాట. సో కొన్ని వచ్చేసి ఈ టైప్ కాయలు మనకు సైజు కూడా బాగానే ఉన్నాయి, మంచిగా పెద్ద సైజే. అండ్ కొన్ని వచ్చేసి మనకు గ్రీన్గా బోండాల టైప్ అయితే ఉంటాయి కదా, సో ఆ కాయలు అయితే అవుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ బండి మీద ఉన్న వాళ్ళు మనకు సబ్స్క్రైబర్స్ అని చెప్పాను కదా. సో అన్న నా ఫోన్ నెంబర్ చూడగానే గుర్తుపట్టి మాట్లాడాడనమాట. ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి కొంచెం ఎండిపోయిన కాయ. నెక్స్ట్ ఇంకో బుట్ట అయితే వస్తుంది కదా. సో ఈ బుట్టలో ఉన్న కాయ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అనమాట. మొత్తం ఈ రెండు మిక్స్ చేసుకుంటూ మనకైతే వేస్తూ ఉన్నారు. మనకు ఆల్మోస్ట్ పై దాకా మనకు లూజ్ కాయ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఈ సైడ్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ లెవెల్లో లోపల లూజ్ కాయ పోసేసి తర్వాత బస్తాలలో నింపేసి అయితే కాయ అయితే వేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో ఉన్న కాయ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. కొంచెం ఇది ఇటానన్న, ఎందుకంటే ఇట్లా ఎక్కితే జారుతుంది ఇక. కొంచెం ఇటు జరుపు, కింద బేస్ ఇటు జరుపు. ఇగో ఇట్లా క్రాస్ ఉంది చక్కగా. అట్లా కొంచెం సరే ఎక్కురా బామ్మది, నువ్వు పడితే ఇక క్రాస్ ఉందని అర్థం. ఆగు ఇప్పుడు ఎక్కువ అవుతుందిలే, నీకు ఆ 2 పొట్టిలే ఎక్కువ. ఒకసారి మనం కూడా ఎక్కి చూద్దాం, మరి లోడ్ ఎంతవరకు అయింది ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే అయిపోతుంది కదా. సో నిచ్చెన కూడా మనకు స్టాండర్డ్గానే వేయడం అయితే జరిగింది. ఇక్కడ లోడ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ వరకు అయితే వచ్చేసింది. ఇక ముందు సైడ్ బాడీ మీద బస్తాలు అయితే పేర్చడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఈ సైడ్ బాడీ మీద బస్తాలు వేసేస్తే ఒక్క వరుసకైతే వేస్తారు, అటొక వరుస ఇటొక వరుస వేసేసి పైకి కుల్లా అయితే నింపడం అయితే జరుగుతూ ఉంది. ఈ విధంగా సైడ్కు బస్తాలు వేసేసాక మనకు క్యాబిన్ లెవెల్ ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ వరకు అయితే సైడ్కి అయితే ఈ విధంగా బస్తాలు ఒక్కొక్క వరుస వేసుకుంటూ లోపల కుల్లకాయ అయితే నింపుతూ వస్తూ ఉంటారు. ఈ మనకు క్యాబిన్ లెవెల్ హైట్ వచ్చాక ఇక డైరెక్ట్ మొత్తం బస్తాలతో అయితే నింపేస్తారనమాట. పైన టాప్ కూడా మనకు బస్తాలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనకు ఇక్కడ బస్తాలు అయితే ఒకవైపు బస్తాలు నింపుతూ ఉన్నారు, ఇంకోవైపు కుల్ల అయితే పోస్తూ ఉన్నారు. ఎవరి వరకు వాళ్ళు అయితే చేసుకుంటూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు అయితే కొబ్బరికాయ లోడు నేను గత 8 సంవత్సరాలు 8 సంవత్సరాల దగ్గర నుంచి మన లెజెండ్ మీద నుండి కొబ్బరికాయ లోడింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏ రోజు కూడా లోడింగ్ అయితే ఇంత ఫాస్ట్గానే అయితే జరగలేదన్నమాట. ఒకటే రోజు మనం సాయంత్రం 4కి పెడితే 6:30 వరకే ఈ విధంగానైతే అయిపోయింది అనమాట. లోడు క్యాబిన్ వరుసగా అయితే అయిపోయింది. ఇంకొక 2 బస్తాలు అయితే రావాలి, ఇంకో 2 బస్తాలు ఇంకో వేరే లొకేషన్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడి వరకు వేసాక వేరే లొకేషన్కి అయితే వెళ్ళాలి కదా. సో అందుకోసం మనకు తాడైతే కట్టేస్తూ ఉన్నారు. తాడు కట్టేసుకుంటే నిమ్మలంగా ఇక్కడ నుండి బయలుదేరిపోయి మనం ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఆ లొకేషన్ వచ్చేసి సిటీ లోపలనైతే ఉంటుంది. యానం దాటినాక ఇంకో ఊరు అయితే ఉంటుంది. ఆ ఊరు లోపల అయితే లోడింగ్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చీకటి అయితే అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక్క 1.5 అవర్లో మనకు పూర్తిగానైతే వేసారనమాట. అక్కడ 2 గంటలలో వేసినాక ఇక్కడ ఓన్లీ 2 వరుసలు ఇంత టైం ఎందుకు పట్టిందని అయితే మీకు డౌట్ అయితే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇక అన్ని పైకి ఎక్కాల్సినాయి. నిచ్చెనలు వేసుకొని అటు ఇటు బస్తాలను అయితే పైకి అయితే ఎక్కించుకుంటూ పోవాలి కదా. అట్లా అని చెప్పేసి మనకు ఈ ప్లేస్లో కొంచెం లేట్ అయితే అయిపోయింది. మనకు నైట్ 9-10 వరకు అయితే లోడింగ్ అయిపోయి మనకైతే అప్పచెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నుండి లోడ్ చేసుకొని బయటకు వెళ్ళాక యానం కదా, యానంలో మనం డీజిల్ అయితే ఫుల్ అయితే చేసుకుంటా ఉన్నాము. ఎందుకంటే
మనకి ఇక్కడ రేట్ అయితే తక్కువ ఉంటుంది, అట్లని చెప్పేసి ఇక్కడ ఫుల్ అయితే చేస్తూ ఉన్నాము. అండ్ మన సబ్స్క్రైబర్ బ్రదర్ కూడా ఒక బ్రదర్ అయితే వచ్చాడనమాట. మన బండి చూసి వచ్చేసి ఆగాడు. డీజిల్ కొట్టించేంత వరకు మనతో పాటు ఉండేసి కాసేపు మాట్లాడేసుకొని బయలుదేరిపోయామన్నమాట. ఇక తెల్లారేసరికి మన బండి తల్లాడ దగ్గరలోకి అయితే రీచ్ అయ్యాము. టైం వచ్చేసి 7:30 అయితే అవుతా ఉంది. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ రోడ్డు మీద కనిపిస్తే బండి అయితే సైడ్కి ఆపేసి టిఫిన్ చేయడానికి అయితే వెళ్తా ఉన్నాము. అండ్ మేము నైట్ బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 11:30, 12 అయితే అయిందనమాట. ఎందుకంటే పేపర్స్లో కిరాయి కొంచెం తప్పు రాసిండు. ఆ తప్పు రాసేసరికి అవన్నీ సెట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుండి బయలుదేరేసరికి కొంచెం టైం అయితే ఓవర్గా అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్లో మంచిగా ఒక బోండా అయితే ఒక 2 తీసుకొని అయితే తిన్నాము. ఇప్పుడు టైం 7 అంటే ఇంకొక దోశ అయితే సరిపోతుంది అనమాట. ఇంటికి పోయేసరికి 12 అవుతుంది. ఇక అక్కడికి వెళ్ళాక నిమ్మలంగా మనం అన్నం అయితే తినొచ్చు అనమాట. ఇక రేపు మార్నింగ్ అయితే బయలుదేరుతాను నేను. అసలే టైర్లు మధ్యలో ఎవరైనా ఆయన అంటే ఈ మేకులు చూడ లెక్క. మళ్ళీ ఇది చూస్తే ఎంత లేదు, మన నార్మల్గా స్క్రూ ఫిట్ చేస్తాం కదా ఆ సైజు స్క్రూ అన్నమాట. సో దీన్ని అయితే తీసుకొని బయలుదేరదాం. దీంతో అంత ఎఫెక్ట్ ఏమైతే ఉండదు అనమాట. ఎఫెక్ట్ ఉండదని ఎందుకంటానంటే అది కుచ్చుకోవడం బటన్ మీద కూర్చుకుంది. ఆ సందుల టైర్లో గ్యాప్ ఉంటుంది కదా బటన్ మాత్రం, ఆ గ్యాప్లో కూర్చుకుంటే మాత్రం ఇబ్బంది. కాకపోతే బటన్ మీద కూర్చుకుంది. దీని సైజు కూడా తక్కువ కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. ఇది మళ్ళీ ఎవరికి కూర్చుకోకుండా కొంచెం బయటకు అయితే ఇసిరి పడేద్దాం, మళ్ళీ ఇబ్బంది పడకుండా. సో మన బండి చూసుకుంటే ఈ విధంగా లోడింగ్ అయితే వచ్చింది. ఒకసారి లోడింగ్ కూడా ఎంత నీట్గా చేశారో చూడండి. చాలా నీట్గానైతే లోడింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మనం వచ్చేసి ఇక్కడ ఒక అనిల్ టిఫిన్ సెంటర్ అని అయితే ఉంది, అక్కడనైతే ఉన్నాము. ఇక బయలుదేరదాం పదండి. సో నిన్న మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఇంటికి అయితే వచ్చాను బండి తీసుకొని. అండ్ కొంచెం వర్క్ ఉంటే బండి పని ఉంటే ఆ బండి పని అయితే చూపించేసుకున్నాను. చూసుకొని ఇక బయలుదేరాను అనమాట. తెల్లారి బయలుదేరాను. ఇక్కడ నేను పెద్దపల్లి వచ్చేసరికి సాయంత్రం 5 అయితే అయింది. నరేష్ అన్న అయితే వస్తూ ఉన్నాడు. నరేష్ అన్నని ఎక్కించుకొని ఇక బయలుదేరిపోవడమే. ఇక వెల్కమ్ టు మలేషియా. అయిపోయిందా? మీ అందరి కోరిక తీర్చిండు నరేష్ అన్న. నిమ్మలంగా తిరుపతి పోయి వచ్చిండు. అంత ఓకే. మన సబ్స్క్రైబర్స్ కూడా ఓకేనా అడగవా? అంతేనా? అది ముచ్చట. సో లోడ్కు మళ్ళీ నేను అటు పోయి ఇటు వచ్చేసరికి అన్న అయితే తిరుపతి పోయి అయితే వచ్చిండు. అన్న గుండు మంచిగా ఉందా? ఇన్ని రోజులు ఎంటికలు బాగా పెరిగిపోయినాయి అన్నారుగా, ఇప్పుడు మంచిగా గుండు చేయించుకొని వచ్చిండు. లోడ్ వేసుకొని బయలుదేరిన 4వ రోజుకైతే మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి మేము నైట్ 12ంటికే వచ్చేసాము. కాకపోతే ఆ టైంకి అన్లోడ్ చేసుకోరు కదా. సో పొద్దుగాల 6ంటికే మనకు అన్లోడ్ చేయడానికి అయితే వీళ్ళైతే వచ్చారనమాట. ఇక్కడ మనం తీసుకొచ్చిన కాయను మొత్తం మళ్ళీ బస్తాలలో వేసుకొచ్చిన కాయ కూడా కింద కుమరించుకుంటా ఉన్నారు. సో కుమరించుకొని ఈ విధంగా అన్లోడ్ అయితే చేసుకుంటా ఉన్నారనమాట. మన బండి అన్లోడ్ చేసే కంపెనీలో యాపిల్స్, ఆరెంజెస్ అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. మేము ఇందులోనే లోపల గ్యాస్ గిట్లా పెట్టేసుకొని అన్నం అయితే వండుకున్నాము. అన్నము కర్రీ అయితే చేసుకొని లోపల కూర్చొని మంచిగా ప్రశాంతంగా తింటూ ఉన్నాము. అటు సైడ్ వచ్చేసి మన బండి అయితే అన్లోడ్ అయితే అవుతూ ఉంది. నైట్ మొత్తం జర్నీ చేసేసరికి నేనైతే మంచిగా నిద్రపోయినా. అన్న ఏం కర్రీ వండిండో కూడా నేను అడగలేదు. సో ఏం కర్రీయో చూద్దాం. సో మన రొటీన్ కర్రీ ఎప్పుడైనా ఇక మిల్ మేకర్ వేసిండు, పప్పు వేసిండు అన్న. ఒక్కసారి తిన్నాడు, కథ మంచిగా అనిపించింది. ఇక ఊకే ఎప్పుడైనా వండుతాడు అనమాట. మనం అటు నుండి లోడ్ వేసుకొని వచ్చిన ఫస్ట్ డేనే మనకి ఇదే కర్రీ అవుతుంది ఎప్పుడైనా. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మన బండి ఆల్మోస్ట్ అన్లోడ్ అయితే అయిపోయింది. లాస్ట్ ఒక నెట్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. అంటే కింద కొబ్బరికాయలు ఉన్నాయి, దానిపైన లాస్ట్కు సైడ్ బాడీ మీద వేసిండ్రు కదా ఒక బస్తా అయితే ఉంది. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లగాళ్ళు అయితే మనకు బండి అయితే అన్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి చైల్డ్ లేబరు అంత చిన్న పిల్లగాళ్ళు అయితే ఇక్కడ అన్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు అనమాట. సో చూశారు కదా ఎట్లా చేస్తున్నారో. లోపల డైరెక్ట్ ఏడుకాడికి గుంజి అవతల పడేసుడే. బండి కొంచెం 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 ముందడి జరుపుతూ ఉంటే లోపల ఉన్న కుల్లకాయ మొత్తం ఈ విధంగా బయటకైతే ఇసిరేస్తూ ఉన్నారు. ఈ కాయ అయితే కొంచెం ఫ్రంట్ సైడ్ అయితే చిన్నగా ఉందని చెప్పేసి అయితే ఓనర్ అయితే అప్పటి నుండి ఇక్కడ కొన్న ఓనర్ అయితే బాధపడుతూ ఉన్నాడు. అండ్ ఈ దళాలు కూడా లాస్ట్కి నాకైతే మంచి దెబ్బే వేసిండు అనమాట. మన బండి వచ్చేసి ఒక 1/2 టన్ను అయితే లోడ్ ఎక్కువగా వచ్చింది. 1/2 టన్ను లోడ్ ఎక్కువగా వస్తే మనకు 1500 కిరాయి కంటే ఒక 1500 ఎక్స్ట్రా అయితే ఇవ్వాలి. సో మొత్తానికి అయితే అవి అయితే మింగబెట్టిండు అనమాట. సో వీళ్ళు కాకుండా ఏంది చిన్నపిల్లలు అన్నారు, ఇంకా పెద్దగానే ఉన్నాడు అనుకుంటారా? ఇటు పక్కన ఉన్న 2 పిల్లగాళ్ళు చూడరు ఎంత చిన్నగా ఉన్నారో. సో ఈ పిల్లగాళ్ళు అయితే మన బండి అయితే అన్లోడ్ చేస్తూ ఉన్నారు. అన్లోడ్ అయిపోయినాక కిరాయిరా బాబు అని ఆడ కూర్చుంటే చేతిలోకి యాపిల్ పండు పెట్టి ఇక తినుర్రి అని చెప్పేసి అంటూ ఉన్నారు.
సో ఇక్కడ వీళ్ళు కిరాయి అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు కాయ అయితే సైజ్ చిన్నగా ఉంది. సో ఓనర్ వాళ్ళు అయితే కొంచెం ఫీల్ అయితే అవుతూ ఉన్నారు. మరి ఎట్లయితుంది ఏందనేది అయితే అర్థం కావట్లేదు. ఇక లాస్ట్కి సాయంత్రం 6ంటికి మన కిరాయి డబ్బులు మనకైతే ఇచ్చారు. అందులో ఒక 1500 బొక్క అయితే పెట్టారనమాట. ఇక అక్కడ నుండి ఏమంటే నేనైతే అన్లోడ్ కాగానే లోడ్ అయితే మాట్లాడేసుకొని కిరాయి తీసుకొని నైట్ బయలుదేరి లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మన బండి లోడ్ వచ్చేసి పాలకొల్లుకి అయితే అవుతూ ఉందన్నమాట. ఫతేపూర్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్లోనైతే ఉంటుంది. ఈ కంపెనీ నుండి డైరెక్ట్ మనకు పాలకొల్లుకి లోడింగ్ అయితే మాట్లాడుకున్నాను. ఈ పాలకొల్లుకి మనం మాట్లాడిన ఆఫీస్ వచ్చేసి వారణాసిలో ఓం శ్రీ మంగళం ఆఫీస్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట, మొన్న ఆఫీసు. సో అక్కడ నుండి అయితే మాట్లాడేసుకున్నాను. మార్నింగ్ వెంటనే వాళ్ళు రాగానే 10ంటికే లోడింగ్ పాయింట్లోనే అయితే బండి అయితే పెట్టించేశారు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే బండి పూర్తిగా లోడ్ అయితే అయిపోయింది. లాస్ట్ 2 నెట్లు ఉందనంగా లోడింగ్ అయితే అయిపోయింది అనమాట. ఏంది అని చెప్పేసి అడిగితే మాల్ అయితే అయిపోయింది, ఒక అర్ధ గంటలో మాల్ రెడీ అయిపోతుంది, మళ్ళీ ఒక 10 నిమిషాలలో మీ బండి అయితే పూర్తిగా లోడ్ అయితే అయిపోతుంది అని అయితే చెప్పారనమాట. సో ఈ విధంగా మనకు ఫాస్ట్గా అక్కడ అన్లోడ్ అవ్వడము, వాళ్ళకి కిరాయి ఇచ్చడం లేట్ అయింది. మళ్ళీ ఇక్కడికి రాగానే మనకు ఎర్లీ మార్నింగ్ 3-2 ఆ టైంకి అయితే మనం ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇక్కడికి వచ్చాక డైరెక్ట్ లోడింగ్ పాయింట్లో పెట్టేశాక అమ్మాలి వాళ్ళు అయితే 10ంటికి వస్తారు కదా. సో 10ంటికి రాగానే మన బండి అయితే లోడింగ్ అయితే మొదలుపెట్టారు. మనతో పాటు ఇంకో బండి కూడా ఉంది, ఆంధ్ర బండి. అది వచ్చేసి గుంటూరు బండి. మన బండి అయ్యాక ఆ బండి అయితే పెట్టేశారు. ఒకవేళ ఇద్దరిది కలిసి లోడు అంటే పేపర్స్ ఒకసారి వస్తే ఇద్దరం కలిసి అయితే బయలుదేరుతాము, లేదంటే నేనైతే చక్కగా వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆ బండిలో ఉన్నది యూపీ డ్రైవర్లే, మన లోకల్ డ్రైవర్లు కాదు, యూపీ డ్రైవర్లే. అండ్ మనకు కూడా రూట్ అయితే తెలుసు ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలనేది. సో ఇక వాళ్ళ అవసరం అయితే మనకు లేదు. వాళ్ళైతే లోడ్ చేసుకొని మరి వస్తారా, లేకపోతే మరి వాళ్ళ ఊరు ఈ దగ్గర పట్లనైతేనో సప్పుడేకి ఇక్కడనే ఆపుకొని మళ్ళీ తర్వాత వస్తా అంటారు. సో ఈ విధంగా పట్ట అయితే కట్టేసుకున్నాం. మొత్తం పట్ట కట్టేసుకొని మంచిగా అన్నం కూర అయితే ఆల్రెడీ బయటికి వెళ్ళి వండుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాను. మనకు 11-11:30 వరకు అయితే లోడింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ లోపలనే మనకు వాటర్ అయితే ఉన్నాయన్నమాట. 2 క్యాన్లలో వాటర్ పట్టేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయి బయట బండి పెట్టేసుకొని వంట ఇట్లా చేసేసుకుంటే అయిపోయింది. సో థర్డ్ అయితే ఈ విధంగా కట్టుకోవడం అయితే జరిగిందనమాట. మనకు బండి 28 ఫీట్ వెహికల్ కాబట్టి మనకు లాస్ట్ ఒక బస్తా పట్టకుండానే ఆగిపోతూ ఉంది. ఇంకా ఇంతకుముందు నేను మన బండి 28 ఫీట్ అయినా కూడా ఇంకా ఒక ఫీట్ అయితే పెంచిన, ఇంకా అప్పుడైతే ఇంకా 2 బస్తాల మందం మిగిలేది. కాకపోతే అప్పుడు అడ్జస్ట్ చేసేది అనమాట మనకు. దానివల్ల బండి లోడ్ హైట్ అంతా రాకపోయేది. కానీ కంపెనీలో ఫెసిలిటీస్ అయితే మంచిగా ఉన్నాయి. అక్కడ వాటర్ అయితే వస్తూ ఉన్నది కదా, సో అక్కడ స్నానం చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే ఉంది, కూల్ వాటర్, మన కూల్ క్యాన్లోనైతే కూల్ వాటర్ అయితే పట్టేసుకున్నాం. ఇప్పుడు మన నార్మల్ క్యాన్లో నార్మల్ వాటర్ అయితే పట్టేసుకుంటా ఉన్నాము. పేపర్స్ వస్తే బండి తీసుకొని వెళ్ళి ఆ ముందే షాప్ అయితే ఉంది ఒకటి, సైడ్కి ఆపేసుకొని కూరగాయలకి ఇట్లా తీసుకొని వంటకి ఇట్లా చేసేసుకుంటే సరిపోయింది అనమాట. సో ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకో బండి గుంటూరు బండి అయితే లోడ్ అవుతూ ఉంది. అది వచ్చేసి దేవరపల్లికి లోడు, మనది వచ్చేసి పాలకొల్లు అయితే వెళ్తూ ఉంది కదా. సో అది మ్యాటర్. పేపర్స్ అయితే ఇంకా రాలేదులే, కానీ ఇప్పుడు గుంటూరు బండి ఉంది కదా అక్కడ లోడ్ అయ్యేది, ఆ బండి అయితే లోడింగ్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. ఆ బండి పట్ట కట్టుకోవాలంటే ఇప్పుడు మన బండి పెట్టిన ప్లేస్లోనే పెట్టి వాళ్ళు అయితే పట్ట కట్టుకోవాలి. అట్లా అని చెప్పేసి మన బండి బయట పెట్టుకోమని అయితే చెప్పారు. సో బయట పెట్టేసుకుంటే ఒక వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. బయట పెట్టేసి వంటకి ఇట్లా చేసేసుకొని నిమ్మలంగా వచ్చి స్నానాలకి ఇట్లా చేసేసుకుంటే ఆ లోపు మనకు పేపర్స్ అయితే రెడీ అయిపోతాయి. సో పేపర్స్ వచ్చేసి ఇటు ఆఫీస్ అయితే ఉందన్నమాట. అట్ లాస్ట్కి ఆ ఆఫీస్లో మనకు పేపర్స్ అయితే ఇస్తారు. సో బండి అయితే తీసుకెళ్ళి బయట ఒక సైడ్ సేఫ్ ప్లేస్ చూసేసుకొని అక్కడ పెట్టుకుందాం. అక్కడ పెట్టుకొని వంట అయితే మొదలు పెట్టుకుందాం. సో ఇంతసేపు ఆ షాప్ అయినా ఉంటాడు కావచ్చు, ఆ షాప్లో కూరగాయలు ఇట్లా తీసేసుకొని వంటకి ఇట్లా చేసేసుకుందాం అని అయితే అనుకున్నాం. ఆ షాప్ అయితే క్లోజ్ చేసి అయితే వెళ్ళిపోయాను. మరి ఎంతసేపట్లో వస్తాడో కనుక్కోవాలి, లేదంటే అక్కడ ఫోన్ నెంబర్ ఏమన్నా రాసి ఉంటే వెళ్ళి ఆ ఫోన్ నెంబర్కి అయితే ఒకసారి అయితే ఫోన్ చేసి మరి కూరగాయలు కావాలి మాకు అని చెప్పేసి అడిగితే వస్తాడు కావచ్చు. ఒకసారి అయితే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఇక్కడ సైడ్కి అయితే బురద అయితే ఉంది, కొంచెం ముందుకు వెళ్ళి ఆపుకోమని చెప్పేసి అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ముందుకు వచ్చి ఆపేసుకొని వంటకి ఇట్లా చేసేసుకున్నాం, ఫుడ్ గిట్లా తిన్నాం, స్నానాలు గిట్లా అయిపోయినాయి. ఇక ఒక బకెట్లో నీళ్ళు తెచ్చేసుకొని మొత్తం లోపల గ్లాసెస్ అయితే కడుక్కోవడం అయితే జరుగుతూ ఉంది క్లీన్గా. మంచిగా లోపలనే స్నానాలు గిట్లా చేసేసుకున్నాం ఇద్దరం, నరేష్ అన్న నేను. అండ్ వంట కూడా అయిపోయింది అనమాట. వంట చేసేసుకొని ఇక పెట్టుకుంటున్నాం, తిని బయలుదేరుతాం. పేపర్స్ కూడా వచ్చేసినాయి పాలకొల్లుకి. సో పాలకొల్లులో సంధ్య మెరైన్స్ లిమిటెడ్ అనమాట. సో అన్నం పెట్టేసుకొని ఇవాళ కర్రీ వచ్చేసి మాది
టమాటా బెండకాయ కర్రీ అన్నమాట. ఒకసారి కలుపన్న, కలిపేసి. టమాటా బెండకాయ ఇంకా మన దాంట్లో ఎప్పటికీ రొటీన్ కర్రీసే ఉంటాయి మన దాంట్లో. రామన్న వండుకున్నట్టు రోజు ఓ రోజు చికెన్, ఓ రోజు చేపలు, ఓ రోజు మటన్ వండుకుంటే మేము లావెక్కిపోతామా అనిపిస్తుంది. అంతేనా? అంతేగా. అయినా ఇటు సైడ్ కొంచెం కష్టమే దొరుకుడు. ఊకే నాన్ వెజ్ కొంచెం తక్కువ దొరుకుతుంది ఎంపీ యూపీలో. ఇక నరేష్ అన్న వండినంటే ఇక దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, సూపర్ ఉంటుంది. ఎట్లాగో తినేసి బయలుదేరిపోదాం. ఇక ఇక్కడ నుండి మన రూట్ వచ్చేసి ఫతేపూర్కు బైపాస్ అయితే ఉంది, నో ఎంట్రీ అయితే ఏం లేదు. ఫతేపూర్ బైపాస్ నుండి బాండా నుండి కబ్రాయి, మెహబూబా, ఛత్తర్పూర్, సాగర్ నుండి లక్నడాన్, లేకపోతే ఛత్తర్పూర్ దాటినాక ఇంకో రోడ్డు జబల్పూర్ పోయే రోడ్డు అయితే ఉంది. రెండిట్లో ఏదో ఒక రోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో సాగర్ ఎందుకంటే అక్కడ ఆర్టీఓ అయితే ఉంటాడు అనమాట. ఒకవేళ నైట్ వెళ్ళిపోతే మాత్రం సాగర్ రోడ్లో వెళ్ళిపోతాం, లేదంటే ఇటు నుండి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో చూద్దాం ఈ జర్నీ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. ఇక్కడ ఫతేపూర్ బైపాస్లోనే మనకు డీజిల్ అయితే ఫుల్ చేసుకున్నాం. యూపీలో కూడా రేట్ అయితే తక్కువ ఉంటుంది, 88 రూపాయలు లీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫుల్ చేసేసుకుంటే ఇక బయలుదేరిపోతే డైరెక్ట్ మహారాష్ట్రకి అయితే వెళ్ళిపోవచ్చు. మహారాష్ట్రలో మళ్ళీ ఒక ఫుల్ చేస్తే మనకు డైరెక్ట్ అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది. మన బండిలో ఇప్పుడు 28,000 రూపాయల డీజిల్ అయితే పట్టింది అనమాట ఫుల్ ట్యాంక్ చేయడానికి. సో నరేష్ అన్న క్యాష్ అయితే ఇస్తా ఉన్నాడు వాళ్ళకి. క్యాష్ ఇచ్చేసి ఇక ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాము. బండి ఇప్పుడు మనం పోయే రూట్ అయితే నేను కబ్రాయి వరకు అయితే నేను ఆల్రెడీ వచ్చిన. ఒకసారి లక్నో అటు సైడ్ కాన్పూర్ సైడ్ వెళ్ళినప్పుడు అయితే ఆ రూట్లోనే అయితే వెళ్ళినా, కానీ ఇటు బాండా రూట్కి అయితే రాలేదు. ఎట్లుందనేది తెలియదు. సో వెళ్ళిపోదాం కానీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సాయంత్రం పూట మంచిగా ఉందన్నమాట వెదరు ఈ బ్రిడ్జి మీద. అండ్ అటు సైడ్ అయితే సూర్యాస్తమయము, మంచి వాటర్ ఫ్లో అయితే ఉంది, ప్రశాంతంగా వాతావరణం ఉంది బ్రిడ్జి మీద. అండ్ చాలా బాగానైతే ఉంది. ఫతేపూర్ బైపాస్ అయితే ఇక మన తోడకలు అయితే తీసిందనమాట, అంత గోతులు అయితే ఉన్నాయి ఫతేపూర్ బైపాస్లో. బండా రోడ్ అయితే బాగానే ఉంది, మొత్తం 4-వే హైవే. అండ్ బండాకు కూడా బైపాస్ రోడ్ అయితే ఉందన్నమాట. అది కూడా చాలా విశాలంగా చాలా ప్రశాంతంగానే అయితే ఉంటాయి. కాకపోతే ఈ రోడ్లో రెగ్యులర్గా టిప్పర్స్ అయితే వెళ్తూ ఉంటాయి అనమాట, దానివల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. తెల్లారిసరికి లక్నడాన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ బ్రిడ్జి మీద నుండి అయితే రూట్ మార్చారు. రూట్ మారవడం వల్ల వేరే వెహికల్ మన ఆంధ్ర బండి ఒకటి ఇట్లా కిందికి వచ్చి యూటర్న్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది, కాకపోతే బాబాయ్ చూడలేదు ఉన్నట్టుంది. చూడక డైరెక్ట్ అక్కడనే రివర్స్ తీసేసి వెనకకైతే లోపలికి పడిపోయింది అనమాట. అట్లా తిరిగి తీసుకో, ఒక్క ప్లేస్ ఉన్నది అది, మన టైరు లేపకుండా తిరుగు. ఇంత పెద్ద కటింగ్ ఉంది పాపం, నైట్ అవుపడలేదు ఉన్నట్టుంది బాబాయ్కి. అక్కడనే తిప్పుదామని చూసిండు, బండి అట్లా లోపలి పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని అన్లోడ్ చేసి క్రేన్ పెట్టి లేపి బయట పెట్టాలి మళ్ళా. ఇక్కడ లగ్నడాన్లో బండి అయితే పక్కకైతే ఆపేసాము. చాలా ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడే గ్రీజ్ కొట్టే వాళ్ళు ఉంటారు. ఒక 1000 రూపాయలు అయితే డెఫాయిల్ అయితే కొట్టించుకొని అయితే వచ్చాను. కుల్లా టాటాది అయితే దొరుకుతుంది ఇక్కడ. సో అక్కడ కొట్టించేసుకొని వచ్చి ఇక్కడ గ్రీజ్ కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు చెప్తే మన బండికి గ్రీజ్ కూడా కొట్టేస్తారు. ఒక 150 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు రోడ్డుకు ఆపోజిట్లో ఒక బంక్ అయితే ఉంటుంది. ఆ బంక్లో వాష్రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు అశోక్ లేలాండ్ సర్వీస్ సెంటర్ అయితే ఉందన్నమాట. సో ఈ సర్వీస్ సెంటర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ బ్యాక్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో రెగ్యులర్గా ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఆపేసుకొని ఈ విధంగా గ్రీజ్ అయితే కొట్టించేసుకొని అయితే బయలుదేరుతాం అనమాట అందరం. అండ్ వంట కూడా ప్రిపేర్ చేసుకుందాం నరేష్ అంటే ఇక్కడ వద్దు, ఇక మనం నాపూర్ దాటినాక కొంచెం మన ఏరియా లెక్క ఉంటుంది, అక్కడ పోయినాక ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అన్నాడు. ఈ బండ్లకి వెళ్ళేది ఒక 10-15 మంది మరి ఎడిపోతారు ఏం కదా అనేది తెలీదు. సో ఇక గ్రీజ్ కొట్టించేసుకొని ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోదాము. అండ్ ఇంకా ఏముంది ఈ ఏరియాలో చెప్పడానికి ఏం లేదు, అన్ని వస్తువులు అయితే ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట. మన్సర్ బార్డర్లో అయితే ఆగినాం. సో ఇక్కడ కట్నం వేయాలన్నమాట. కట్నం వేసేసి బయలుదేరుతా ఉన్నాము. ఇక్కడ కట్నం ఎందుకు వేయాలంటే అడిగేటోళ్ళు లేక, చెప్పేటోళ్ళు లేక,
మనం గట్టిగా అడుగుదాం అంటేనో వాడు ఏదో ఒకటి చెప్పి కేసు రాస్తా ఉంటాడు. ఈ రూల్ అనేది ఎప్పుడు మారుతుంది అనేది అయితే తెలియదు. ఇక మారాలనేది కోరుకుందాం తొందర, బయలుదేరుతాం మనం అయితే. కానీ మన కట్నం వేసుడు అయిపోయింది. నరేష్ అన్న బయటికి పోయిండు శౌచాలయకి. టైం వచ్చేసి 9 అయితే అవుతా ఉంది. సో ముందుకెళ్ళి అటు మన జామ్ రోడ్ ఉంటుంది కదా, బుట్టిపోరి జాము, అటు సైడ్ దిగి ఏమన్నా వంట గిట్ల చేసుకొని తిని బయలుదేరిపోదాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే రేపు మధ్యాహ్నం వరకు పాలకొల్లు అన్లోడింగ్ పాయింట్లోనైతే పెట్టవచ్చు అనమాట బండి. సో అదే ట్రై చేస్తూ ఉన్నాం. రేపు బండి అన్లోడ్ అయితే మళ్ళీ ఎల్లుండి లోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అనేది. అందరు కట్నాలు చదివి చెప్తారు నిమ్మలంగా.